తిరుపతి జిల్లా చంద్రగిరిలో మరోసారి దొంగ ఓట్ల కలకలం రేగింది. ఒకే ఇంటి నెంబర్పై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని టీడీపీ గుర్తించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 33 మంది BLOలకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఆర్డీఓ నిశాంత్ రెడ్డి ఓటర్ లిస్టులో సక్రమంగా లేని ఫోటోలను పరిశీలించి వాటిని సరిచేయాలని చెప్పినా BLOలు పట్టించుకోకపోవడంతో ఈ మేరకు ఆర్డీఓలు చర్యలు తీసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 33 మంది BLOలకు షోకాస్ నోటీసులు జారీ అయ్యాయి. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో కేసు నమోదు చేశారు. దీని కింద వచ్చే విలేజ్ వచ్చి కూచివారిపల్లి అర్జునవాడ రామిరెడ్డి నంబర్ 0 సార్ 0 నంబర్తో ఉండేది 50 ఇల్లు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా నేను అంటే ఆర్సీ తెలుగుదేశం విలేజ్ ఆ విలేజ్ అక్కడ మార్చి బయట దీంతో పాటు సార్ నారావరపల్లి కందులు ఓటీపీతో ఇప్పుడు ఓటీపీ సార్ జస్ట్ ఇప్పుడు నుంచి మీకు ఓటీపీ సార్ గత 6 నెలల ముందు 8 నెలల ముందు డెలిట్ పెట్టచ్చు సార్ అప్పుడు ఓటీపీతో పని సార్ ఇదంతా అప్పుడు జరిగింది సార్ ఏంటి ఇప్పుడు కావాలంటే ఓటీపీ కావాలి సార్ ఈ టైం వచ్చినప్పుడు ఓటీపీ కావాలి సార్ గత 6 నెలల ముందు 7 నెలల ముందు జరిగిందంతా ఓటీపీతో